భారత రాష్ట్రపతి ఎన్నిక జరుగుతున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీతో పాటు 17 ప్రతిపక్ష పార్టీలు మద్దతిచ్చి నిలబెట్టినటువంటి మాజీ లోక్సభ స్పీకర్, యావత్ భారతదేశ దళిత ప్రజల ఐకాన్గా నిలిచినటువంటి శ్రీమతి మీరా కుమార్ గారు మా అభ్యర్థిగా పోటీలో ఉండడం, దానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టాన ఆదేశానుసారము యువ శాసనసభ్యులమైనటువంటి మమ్మల్ని కూడా వారి అభ్యర్థిత్వాన్ని బలపరచడానికి నామినేషన్ పత్రాల మీద సంతకం చేయడానికి పిలవడం జరిగింది. సంతోషం, గర్వపడతా ఉన్నాం. మా జీవితంలో వచ్చినటువంటి ఒక మహద్భాగ్యంగా రాష్ట్రపతి అభ్యర్థికి ప్రపోజల్స్లో మా సంతకాలు, మా మద్దతు ఉండడం అనేది చారిత్రాత్మకంగా మా జీవితంలో మరపులాని సంఘటనగా భావిస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు నామినేషన్ కూడా అందరూ ఓటర్లతో పాటు మీరు కూడా తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం రావాలి, పాల్గొనాలంటే ఈరోజు నామినేషన్ ప్రక్రియలో కూడా పాల్గొనడం జరిగింది. చాలా సంతోషంగా, గర్వకారణంగా ఉంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఉన్నతమైనటువంటి యావత్ భారతదేశంలో ఉన్నతమైనటువంటి పదవి రాష్ట్రపతి పదవి. అటువంటి రాష్ట్రపతి పదవికి గెలుపు ఓటముల కంటే ముఖ్యం యావత్ భారతదేశంలో జరుగుతున్నటువంటి సంఘటనలన్నిటినీ క్రోడీకరించి ఒక భావజాల ఉద్యమంగా ముందుకు పోతున్నటువంటి సందర్భంలో, ఒక ఐడియాలజికల్ ఫైట్గా ముందుకు పోతున్నటువంటి సందర్భంలో రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి, సామాజిక న్యాయానికి, సమానత్వానికి, లౌకికవాదానికి ప్రతిరూపంగా నిలిచే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈరోజు మీరా కుమార్ గారు ముందుకు రావడం, ఆ రోజు తెలంగాణ ప్రజాప్రతినిధిగా ఈరోజు నిలబడ్డామంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి తల్లి సోనియా గాంధీ అయితే చిన్నతల్లిగా, పినతల్లిగా మీరా కుమార్ గారు లోకసభలో తెలంగాణ బిల్లును ఆమోదింపజేసి మాకు ఈరోజు శాసనసభ్యులుగా తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేసి గెలిచే అవకాశం కల్పించినారు. కనుక మేమే కాదు, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, అన్ని ఎజెండాలకు అతీతంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రజాప్రతినిధి, ఓటర్లు ఎవరైతే ఉన్నారో, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, రాజ్యసభ, లోక్సభ సభ్యులందరూ కూడా మనస్సాక్షిపూర్వకంగా నైతిక విలువలకు లోబడి తెలంగాణ ఏదైతే ఇచ్చిన ధర్మాన్ని నిలబెట్టుకుంటుంది అన్నటువంటి నానుడి ఉందో దానికి అనుగుణంగా అందరూ కూడా మనస్సాక్షిపూర్వకంగా శ్రీమతి మీరా కుమార్ గారికి, రాష్ట్రపతి అభ్యర్థికి ఓటు వేయవలసిందిగా అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థికి, కాంగ్రెస్ పార్టీతో పాటు అన్ని పక్షాల వారు కూడా వేరే ఎక్కడైనా రాజకీయాలున్న తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఎటువంటి రాజకీయాలు లేకుండా మీరా కుమార్ గారిని గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.